హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ పాల తాలికలు. పాలు విరగకుండా తాలికలు పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ బెల్లం, కొద్దిగా వాటర్ వేసి కరిగాక 1 కప్ బియ్యం పిండిని కొద్దిగా వేస్తూ పిండి ఇలా గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించి బౌల్లోకి తీసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి. నెక్స్ట్ 1 కప్ తురిమిన బెల్లాన్ని అరకప్పు వాటర్ వేసి కొద్దిగా తీగపాకం రాగానే వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఒత్తుకొని కొంచెం పిండిని తీసుకుని రోల్ చేస్తూ ఇలా థ్రెడ్స్ లాగా తాలికలను ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో 3 కప్పులు పాలు వేసి అవి మరుగుతున్నప్పుడు తాలికలను ఒక్కొక్కటిగా వేసుకోండి. విరగకుండా ఉంటాయి. వెంటనే గరిటె పెట్టకుండా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి బియ్యం పిండిలో వాటర్ కలిపి వేసుకుని ఇది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పానకాన్ని కూడా వేసి సర్వ్ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.